ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జన. భారతావనిలో తొలి పూజలందుకునే దైవం గణపతి. ఈ మందిరంలో కూడా భక్తులు ముందుగా శ్రీ గణపతిని సేవించి అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. ఈ మందిర చరిత్ర గోవా చరిత్రతో ముడిపడి ఉంటుంది. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీస్ వారు 300 సంవత్సరాలు పరిపాలించారట. ఆ సమయంలో అక్కడ ఒక్క హిందూ మందిరం కూడా ఉండేది కాదట. పోర్చుగీస్ వారు గోవా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిన తరువాత గోవా ప్రజలు అందరూ కలిసి ఈ మందిరాన్ని నిర్మించుకున్నారట. అందుకే ఈ మందిరం గోవాలోని తొలి హిందూ మందిరంగా ప్రసిద్ధిగాంచింది. 1818లో మందిరాన్ని నిర్మించి మహాలక్ష్మీమూర్తిని ప్రతిష్ఠ చేశారట. అనంతరం ప్రాచీన మందిరానికి మరమ్మతులు చేసి నవీన హంగులు దిద్దారు. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. పంజిమ్ శ్రీ మహాలక్ష్మి మందిరానికి చారిత్రక నేపథ్యము, ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నాయి. గోవా రాష్ట్రం 300 సంవత్సరాలు పోర్చుగీసు పాలనలో ఉండేదట. వారి పాలనానంతరం గోవా భక్తులు నిర్మించుకున్న మందిరం ఈ మందిరం. గోవాలోని తొలి మందిరంగా చరిత్ర పుటలో స్థానం పొందింది. సువిశాల ప్రాంగణంలో వినాయక మందిరం, మహాలక్ష్మి ప్రధాన మందిరం, ఉప ఆలయాలు ఉన్నాయి. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం గజలక్ష్మి రూపేణ పాలయ మాం. అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైహిని
वरसप्तभूषित गाननुते सकल सुरासुर देवमुनीश्वर